Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is heart's desire. Hrudayapu korika, Hrudayapu vancha, heart's desire. The text is from the Gospel of St. Mark, chapter 10, verses 46 to 52. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి 52 వరకు వాక్యము సారాంశం గమనిస్తే భర్తమే యొక్క హృదయపు కోరికను మనం చూస్తున్నాం. ఇరుకపడ సమీపించాడు. ఆయన ఎరుకో నుండి బయలుదేరవచ్చుండగా తీమే కుమారుడు భర్తమే వృద్ధి భిక్షకుడు త్రోవ పక్కను కూర్చుండెను. ఈ వృద్ధి భర్తమై విషయం గమనిస్తే ఆయన హృదయ కోరిక ఏమనగా ఐ వాంట్ టు సీ అగైన్, ఐ వాంట్ టు వెల్ అగైన్. ఆయన చూపు పొందాలని ఆశించే వ్యక్తి. దట్ వాస్ హిస్ డిజైర్, నాట్ మనీ ఆర్ వరల్డ్లీ పవర్, వరల్డ్లీ ఆనర్. హిస్ డిజైర్ వాస్ టు సీ జీసస్. ప్రభు చూడాలన్న ఆశ ఆయనకు ఉన్నది. భిక్షాటన చేసుకునేవాడు ఆయన. కేకలు వేశాడు. ఊరకుండమని అనేకులు వాడిని గద్దించరు. కానీ గమనించినప్పుడు డోంట్ వరీ అబౌట్ వాట్ అదర్స్ థింక్. ఇతరులు ఏమనుకున్నా పర్వాలేదు, గద్దించినా కూడా ఆయన మాత్రము మరి బిగ్గరగా కేకలు వేశాడు. ఏమాత్రం నిరాశపడకుండా, వెనక్కి తిరగకుండా, క్రై లౌడ్లీ, దావీదు కుమారుడా కరుణించమని కేకలు వేసినట్టు కనిపిస్తున్నది. యు కుడ్ రికగ్నైజ్ జీసస్ యాజ్ మెస్సయ్య. మెస్సయ్య అనే విషయాన్ని గ్రహించినాడు. ఆ సత్యాన్ని ఈ వాక్య భావన మనం చూస్తున్నాం. ఇప్పుడు కేకలు వేశాడు. దావీదు కుమారుడా అని కేకలు వేశాడు. అనేకులు వారు మెస్సియాను గుర్తించలేదు, కానీ వీడు గుర్తించగలిగాడు. యేసు వాని పిలిచి ధైర్యం తెచ్చుకొని నిన్ను పిలుస్తున్నాడు. అందుకు వాడు బట్ట పారవేసి దిక్కు లేచి యేసు వద్దకు వచ్చెను. ఆ బట్ట అనేది ఆటంకంగా ఉన్నది. దేవుని యొక్క దేవుని పొందటానికి, దేవుని ఆశీర్వాదం పొందటానికి ఏది ఆటంకంగా ఉన్నదో, అభ్యంతరంగా ఉన్నదో దాన్ని మనం తొలగించుకోవాలి. షుడ్ రిమూవ్ ది ఆబ్స్టకల్ అండ్ హిండ్రన్స్ దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి మనకు మధ్యన ఉన్న ఆ యొక్క అభ్యంతరాన్ని మనం తొలగించుకోవాలి. వాడు బట్ట పారవేశాడు. ఓల్డ్ లైఫ్ డినోట్స్ ఓల్డ్ లైఫ్. పాత జీవితాన్ని పారవేశాడు. వాడు అవుటర్ గవర్నమెంట్ పారవేశాడు. మీన్స్ ఆఫ్ అక్వైరింగ్ మనీ, సింబల్ ఆఫ్ ఓల్డ్ వే ఆఫ్ లైఫ్. ఆ బట్టను పాత జీవితానికి గుర్తుగా ఉన్నది. పాత జీవితాన్ని పక్క పెట్టాడు. వాడు ప్రభు చెంతకు వచ్చాడు. అప్పుడు యేసు, నేను నీకేమి చేయకూర్చున్నావు అని అడగగా ఆ గుడ్డివాడ బోధకుడు నాకు దృష్టి కలిగించేయమని ఆయనతో చెప్పాను. హార్ట్ డిజైర్ దట్ కుడ్ సీ అగైన్. తను బాగుపడాలని చూడ ఆశ ఆయనకున్నది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపడని చెప్పాడు. వాడు చూపు పొందాడు. లూకాసు వార్త 18:43 వచనం గమనించినప్పుడు the first thing he did was he praised God. Then second thing, he followed Jesus. He became a disciple of Christ. యేసు శిష్యుగా మారిపోయాడు. మళ్ళీ భిక్షాటనకు వెళ్ళలేదు వాడు. కానీ పాత జీవితం పక్క పెట్టి ప్రభువును వెంబడించాడు, ప్రభువును అనుసరించాడు. కాబట్టి మన పాత జీవితాన్ని పక్క పెట్టినప్పుడు నిజంగా will receive immense blessing. అలాంటి ఆశీర్వాదం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తి దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల స్తోత్ర తండ్రి, వృద్ధి భర్తమై తన హృదయ కోరికను వాంఛ తీర్చుకోగలిగాడు ప్రభువా.
తన పాత జీవితాన్ని పక్కపెట్టి ప్రభువా మీ ద్వారా దీవెన పొందగలిగాడు, చూపురు పొందగలిగాడు. స్తుతించినాడు, ఆరాధించినాడు, వెంబడించి అదే రీతి మేము కూడా తండ్రి మీ చేసే మేలుకు ప్రతిగా జీవిస్తున్నాయని ఘనపరిచి స్తుతించి ఆరాధించి జీవితాంతం వరకు అనుసరించే కృపను మాకు ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.